తెలంగాణ సరిహద్దు జిల్లాకి చెందిన ఈ కథ మరింత ఆసక్తికరం. ఒక కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఈ కాంట్రాక్టర్ కపిల కోలాటం వింతగా అప్పటి అధికార పార్టీలో అరాచకంగా అపరిమితమైన అధికారం చెలాయించి అమాయక ప్రజలని, ప్రభుత్వ అధికారులని హింసించిన చరిత్ర కలిగి ఉన్నాడు. ఇతని చేతిలో ఇబ్బంది పడని ప్రభుత్వ అధికారి లేడు అంటే అతిశయోక్తి కాదు. మాజీ మంత్రిగారు ఇతనిని అతిగా నమ్మడాన్ని ఆసరాగా చేసుకుని పలువురిలో గొప్ప కోసం అప్పటి మంత్రిగారిని అసభ్య పదజాలంతో సంబోధిస్తూ మంత్రిగారు ఫోన్ చేసినప్పుడు చుట్టూ ఉన్న ముఠా ముందు మంత్రి అంటే నాకు లెక్క లేదు అనే గొప్ప ప్రదర్శించటం కోసం ఎల్లప్పుడూ మంత్రిగారి ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడేవాడు. ఎవరు అయినా ఇతని అరాచకాలకు ఎదురు వస్తే షెడ్యూల్ కులాలకు చెందిన సోదరులను తిట్టినట్లుగా తప్పుడు కేసులు పెట్టి వేధించిన చరిత్ర ఇతని సొంతం. తనకి తాను పెద్ద రాజ్యాంగేతర శక్తిగా ఊహించుకుని మీడియా వారిని కూడా ఇదే విధంగా బెదిరించి గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నం చేసిన ఘనుడు ఇతడు. ప్రభుత్వ కాంట్రాక్టులు పొందటం కోసం పలు ఫోర్జరీలకి పాల్పడ్డాడని పేరు కలిగి ఉన్నాడు. ఇతని అరాచకాల మూలంగా ఒక మండలంలో కనీసం 5,000 ఓట్లు మాజీ మంత్రిగారు కోల్పోయి ఉంటారు అనే వాదన ప్రచారంలో ఉంది. గత 20 సంవత్సరాలుగా అనేకానేక కుటుంబాలని ఆర్థికంగా నెలకూల్చి బ్రతుకుతున్న ఆర్థిక ఉగ్ర ముఠా నాయకుడిని ఒకడిని చేరదీసి ఏదో స్టూవర్టుపురం గ్యాంగ్ సినిమాలో చూపించినట్లు ఆ నేరగాడి వెనుక దన్నుగా ఉండి అతనితో అన్ని రకాల రియల్ ఎస్టేట్ నేరాలు చేయిస్తూ చట్టానికి దొరకకుండా ఈ కపిల కోలాటం విపరీతంగా సంపాదించాడు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కోవర్ట్ ఆపరేషన్ చేయించటంలో సిద్ధహస్తుడు అని పేరు ఉన్న ఈ కపిల కోలాటం గత ప్రభుత్వ ఆఖరి రోజుల్లో మాజీ మంత్రి గారిని వెన్నుపోటు పొడిచాడు అనే వార్త ప్రముఖంగా వినిపిస్తుంది. ఇతను వెన్నుపోటు పొడిచిన విధానాన్ని మాజీ మంత్రి గారి అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి. నమ్మిన మాజీ మంత్రి గారిని ఇతను వెన్నుపోటు పొడిచిన విధానం చూసి ప్రస్తుత అధికార పార్టీ నాయకులు ఇతని ఫోన్ ఎత్తాలంటే ఏమి మాట్లాడితే ఏమి రికార్డ్ చేస్తాడో అని ఫోన్ ఎత్తటానికే భయపడుతున్నారు. ప్రముఖ రాజకీయ నాయకులే మోసపోయిన మరియు మోసపోతున్న ఈ విధానాన్ని శాసనసభ ఎన్నికలు అయిపోయి దాదాపు 1 నెల కావస్తున్నా ఉమ్మడి జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా కపిల కోలాట ముఠా చేతిలో మోసపోయి రోడ్డున పడ్డ కుటుంబాల గురించి ప్రజలు బాధగా గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులారా తస్మాత్ జాగ్రత్త. ఈ కపిలం మీకు కూడా ఎదురు కావచ్చు. చూస్తూనే ఉండండి మరింత ఆసక్తికరమైన కథనాల కోసం. ది పొలిటీషియన్.